జమీందారు కొడాల లక్ష్మీనారాయణ గారిని మాపూర్లో ఉండేవాడు. హై స్కూల్ టీచర్, హెడ్ మాస్టర్. హై స్కూల్లో టీచర్ అయినా జవహర్లాల్ నెహ్రూ గారికి, ఇందిరాగాంధీ గారికి ఆంధ్ర రాష్ట్రం వచ్చినప్పుడు వాళ్ళ ఉపన్యాసాన్ని తెలుగులో అనుభవించేవాడు. హై స్కూల్ టీచరే. ఆయన కేవలం ఏంటి మందు నుంచి వచ్చేవాడు. నడుచుకుంటే పరిగెత్తుకోవచ్చు. నెహ్రూ గారిని ట్రాన్స్లేట్ చేసేవాడు. నెహ్రూ గారు ఆ తర్వాత విగ్రహాన్ని కూడా రంగారెడ్డి గారే స్థాపితం చేశారు 1964 అనుకుంటారు. వారికి ముదిమరాడు అంటున్నాను, శ్రీకోల సీతారామయ్య గారు. ఆ రంగారెడ్డి గారి తర్వాత శ్రీకోల పేరెడ్డి గారు. మరి ఈ కోపము మనము ఎంతటి ఉన్నత స్థానాలలో ఉన్నా అంధకారములోకి మనల్ని నెట్టివేస్తుంది ఈ కోపం. కనుక ఆ కోప తత్వాన్ని వదలమంటాడు వేమన. ఎందుకు అంటే ఈ కోపాన గురించి కూడా ఆధ్యాత్మికంగా కూడా ఒక చక్కనైనటువంటి సూక్తి ఉంది. ఏమిటి అంటే, ఒక ఆయన ఇట్లా కాశీ వెళ్ళినప్పుడు ఏదో ఒక వస్తువు వదిలేవు నాయన అన్నాడంట. నేను కోపాన్ని వదిలాను అని చెప్పాడంట. ఏ వదిలేవు నాయన అని చెప్పాడు. నేను కోపాన్ని వదిలానండి అని చెప్పాడు. ఈ విధంగా 10 సార్లు 15 సార్లు అడగానే ఎన్నిసార్లు చెప్పాలయ్యా నేను కోపాన్ని వదిలేశాను అని. కనుక ఆచరణలో తీసుకోవాలి. ఆచరణలో దాన్ని పాటించినప్పుడు నిజమైనటువంటి ఆ యొక్క మనము తలపెట్టినటువంటి కార్యాలని మనం సాధించగలం. అలానే వేమన అనువుగా నీ చోట అధికులమనరాదు, కొంచెముందుటెల్ల కొదువ కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమా. అనువుగాని చోట ఆధిక్యతను ప్రదర్శించి భంగపడుట అవివేకుల లక్షణం. అనువుగాని చోట అణిగి మణిగి ఉండుట వివేకుల లక్షణం. అదే వేమనలో ఉండే ప్రత్యేకత. మనము ఎంత గొప్పవారు అయినా అల్పులు అవివేకులు ఏదో మాట్లాడతారని వారి యొక్క స్థాయికి దిగి మనం మాట్లాడకూడదని శతాబ్దాలకు పూర్వమే వేమన ఒక చక్కనైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. అలానే వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే అపురూపమైన పద్యం. అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగానో, సజ్జనుండు పల్కు చల్లగానో, కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా, విశ్వదాభిరామ వినురవేమా. ఇది చాలా మీరు ఆలోచన చేసే కొంది మీ యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని మరి విద్యార్థి దశలో ఉన్నప్పుడు మీరు పెంచుకోవచ్చు. ఎందుకంటే అల్పుడెప్పుడు బలుకు ఆడంబరముగాను, అతి తేటతెల్లంగా చెప్తున్నాడు వేమన. సజ్జనుండు బలుకు చల్లగాను, కంచు మ్రోగినట్టు కనకంబు మ్రోగున. ఎంత అద్భుతమైన పోలిక చూడండి. కంచు విలువ చాలా తక్కువ, దానికంటే ఎన్నో రెట్లు విలువైనటువంటి లోహం బంగారం కింద పడితే అది శబ్దాన్ని ఇవ్వదు. కనుక ఇదే వ్యక్తిత్వ వికాసానికి మనం దోహదపడుతుంది. అలానే మీకు విద్యార్థులకి దగ్గరగా ఉండేటటువంటి పద్యాలే నేను వినిపిస్తున్నాను. మిరిమె గింజ చూడు మీది నల్లగనుండో, కొరికి చూడు లోన చురుకుమనునో, సజ్జనులకు వారి సార మిటుల నుండో, విశ్వదాభిరామ వినురవేమా. సజ్జనులతో మనము సాంగత్యము చేసినట్లయితే మనలోని అజ్ఞాన పొరలు తొలగిపోయి
మనము వివేకవంతులుగా ఉంటాము. మిరిమ గింజ చూస్తానికి నల్లగా ఉంటుంది, పొరిగితే చురుక్కుమంటుంది. మనము వివేకవంతులు, విజ్ఞానవంతులతోటి మనము ఎప్పుడు కూడా సాంగత్యము చేసినట్లయితే మనలోని అజ్ఞాన పొరలు తొలగిపోతాయి అని వేమన ఒక అపురూపమైనటువంటి పద్యభావాన్ని సమాజానికి అందించారు. ఇలా కోకొల్లలు మీరు ఒకటి ఏదో ప్రైజ్గానో ఒక 2 పద్యాలో 3 పద్యాలో కాకుండా మీరు దాదాపుగా మీరు ఎంతవరకు అయితే శ్రమ చేసి నేర్చుకోగలరో అన్ని పద్యాలను కూడా మీరు నేర్చుకొని ఇంకా ముందుకెళ్ళాలని మరి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చాను. ప్రజాకవి సంఘ సంస్కర్త అని వచ్చినటువంటి సమూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ అనువుగాని చోట అధికుల మనరాదు కొంచెం ఉండుటెల్ల కొదవు కాదు కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు విట్టనేమి పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. గంగి గోగుపాలు గరెటడైనను చాలు కడవడైననేమి కరము పాలు భక్తి గలుగుకూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమ. ఎలుకదోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కాని తెలుపు రాదు కోయ బొమ్మ తెచ్చి కొట్టినా పలుకున విశ్వదాభిరామ. మా గ్రామానికి ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. కానాల సుధాకర్ రెడ్డి గారు అలాగే ఆళ్ళ శేషిరెడ్డి గారు మా గ్రామ ఎక్స్ సర్పంచ్ మరియు శ్రీనివాసరెడ్డి గారి బాబాయ్ అయినటువంటి మోవ సామిరెడ్డి గారు అలాగే డాక్టర్ మోవ శ్రీనివాసరెడ్డి గారు కలిసి ఈ యొక్క చిరు సత్కారాన్ని అందిస్తున్నారు. కరతాళ ధ్వనులు రావాలి, చప్పట్లు, క్లాప్స్, తాళియం. ఓకే, థ్యాంక్ యూ. వెయ్యి కీర్తించాడు. అయితే ఆయన ఇప్పుడు పెన్ను పెట్టుకొని రాయలా, ఆసుగా తనకు ఎదురు కనపడిన అంశాలని చూసి ఆసుగా స్పందించి ఒక పద్యాన్ని సమాజం మీదకి ఈటలుగా వదిలాడు. అందరూ నిశ్శబ్దాన్ని పాటించాలి. ఎస్, హలో. అసలైనటువంటి ప్రజాకవి వేమన ఎందుకు ఆయన ప్రజాకవి అవుతాడు అంటే సంస్కరణవాదాన్ని, రిఫార్మ్ని విదేశీయ భావజాలం నుంచి తీసుకొచ్చి, అంటే యూరోపియన్స్ మన దేశానికి వచ్చి ఆంగ్లేయులు సంస్కరణవాదాన్ని వినిపించారనుకుంటాం కదా, అటువంటి విదేశీ సరుకుని తీసుకురాకుండా స్వదేశీ భావజాలాన్నించే సంఘ సంస్కరణకి ప్రేరణ కావలసినటువంటి సమాచారాన్ని అందించిన వాడు వేమన. తరువాత కవిత్వం నేర్చుకొని చెప్పచ్చు, పద్యం రాయటం నేర్చుకోవచ్చు, కవిత్వం ఎన్నైనా పుంఖానుపుంఖాలుగా చెప్పచ్చు. కానీ కట్టమంచి వారు ఏమన్నారంటే సహజ కవి వేమన అన్నాడు. అంటే తన కవిత్వం సహజంగా వచ్చిందని. సహజ కవి వేమన ఎట్లా అంటే ఒక కుండీ పెట్టి ఆ కుండీలో మట్టి పోసి ఎరువు వేసి నీళ్లు పోస్తే అవి ఏమైనా మొలుస్తాయా? మొలవేమి. సహజత్వం కనుక ఉంటే అంటే ఒక గింజ ఉండాలి. గింజకు సహజత్వం ఏంటి? మొక్కగా వస్తుంది. అసలు అక్కడ గింజ లేదనుకోండి. అక్కడి నుంచి ఒక ఎర్ర బస్సులో తిరుపతి వచ్చాం, అర్ధరాత్రి పడి తిరుపతి వచ్చాం. గావలో పొడుగు పార తట్టలు తీసుకొని ముసలమ్మలు, అక్షరజ్ఞానం లేని 60-70 ఏళ్ళ ముసలమ్మలు వేమన పద్యాలు పాడుతున్నారు. మీకు గుర్తుందా బాబాయ్? వేమన పద్యాలు పాడుతున్నారు. మేము షాక్ అయిపోయాము. మేము పెద్ద కుడికిలో అని చెప్పి ఊళ్ళో ఈ బిల్డింగ్లు కట్టాము. ఈ ముసలికి అక్షరజ్ఞానం లేదు, వేమన పద్యాలు చదువుతున్నారు ఏంటని అడిగాము. అడిగితే
అవునండి మాకు వచ్చు, ఎన్నో చాలా వచ్చు అన్నారు. ఇంతకు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అన్నాం. మేము కటారపల్లి వెళ్తున్నాం అన్నారు. అదేంటి అన్నాం, ప్రతి సంవత్సరం మేము ఈ రోజున కటారపల్లి వెళ్తాం. ఎవరు విశ్వవిద్యాలయ ఆచార్యులు కాదు, వైస్ ఛాన్సలర్ కాదు, మంత్రులు కాదు, పొలుగు పార తట్ట తీసుకొని కూలి పని చేసేటువంటి ఒక ముదుసలి 70 ఏళ్ళ ఆమె మాతో అన్న మాట అప్పుడు కలిగింది నాకు. మాకు ఇలాంటిది ఒకటికి చేయాలి అని. ఆయన ప్రజాకవి. ఎవరు ప్రజాకవి? చదువురాని ముసలి కూలీ నోట్లోంచి వేమన పద్యాలు నాట్యం ఆడుతున్నాయి అన్నమాట. అది తెలుగు నాట కాదు, కన్నడ ప్రాంతం నుంచి. అటువంటి ప్రజాకవిని కేవలం ఆయన ఒక కులమనో లేకపోతే తెలుగువాడనే కాదు, ఆయన ఘనత నేను చెప్తానండి. భారతదేశం చాలా వెనకబడి ఉందని, భారతీయులకు అసలు సంస్కృతి లేదని, భారతీయులకి ఆలోచన జ్ఞానం అసలు లేదని, భావ స్వరూపం అసలు లేదని అని చెప్పేటువంటి సమయంలో విదేశీయులు ఫ్రాన్స్ దేశం నుంచి, అంటే ఫ్రాన్స్ దేశం నుంచి హిందూ మతంలో కొందరిని మరి క్రైస్తవ మతానికి కూడా కన్వర్ట్ చేయాలని చెప్పి, ఎందుకంటే హిందూ మత భావజాలంలో కొన్ని న్యూన్యతలు, ఆలోచనలో సమస్యలు ఉన్నాయని వచ్చారు. వచ్చినప్పుడు అనంతపురం జిల్లాలో చినబాలపురం అనే ఊరుంది. ముదిగుప్ప, చినబాలపురం, కృష్ణాపురం అనే 3 గ్రామాలు ఉన్నాయి. ఆ 3 గ్రామాల్లో నేను చెప్పే కాలం వినండి, 1706 అంటే ఇప్పటికీ 317 సంవత్సరాల క్రితం ఒక అతను, ఆయన పేరు లెగాక్. మీరు వెళ్ళేటప్పుడు చూడండి, ఆ మెయిన్ డోర్కి లెగాక్ గారికి ఇచ్చినటువంటి రైటప్ ఉంది. ఆయన ఫోటో దొరకలేదు. ఆయన అట్లా వెళ్తున్నాడు, భయంతో వెళ్తున్నాడు. ఎందుకు? టిప్పు సుల్తాన్ సైన్యం చూస్తే ఆయన చంపేస్తాడు, మరాఠా సైన్యం చూస్తే చంపేస్తాడు, హిందూ ప్రీస్టులు చూస్తే నరికేస్తాడు, మాల దాసులు ఉన్నారు అక్కడ, వాళ్ళు అటాక్ చేశారు. ఎందుకంటే మాల వాళ్ళు అయినప్పటికీ కూడా హిందూ మతంలో బ్రాహ్మణులతో సమానంగా ఆ రోజు 17వ శతాబ్దంలో పూజారులుగా నియమించారు. వాళ్ళనే మాల దాసులు అంటారు. వాళ్ళు బ్రాహ్మణ్స్ లాగే బొట్టు కట్టు అన్ని వాళ్ళ భాష విప్లవాలు రేకెత్తిన మేధావులు ఉన్నారు. దానికి ముందు 16వ శతాబ్దంలో పునర్జీవ వికాసం ఉందన్నమాట. రినైజాన్స్ అంటారు. మైకెలాంజిలో ఇలాంటి వాళ్ళు అందరూ అనమాట. సరే, లియోనార్డో డా విన్సీ వాళ్ళ వలన ప్రభావితమైనటువంటి ఐరోపా సమాజం ముందుకెళ్ళి అభివృద్ధి దశలో ఉంది. అలాంటి దేశాల నుంచి వచ్చిన మనకే ఒక్కొక్క పద్యంతో గీటల్లాగా సంఘంలో పుల్లుని, మానవత్వాన్ని, హేతువాదాన్ని ప్రబోధిస్తున్నాడు. ఈయన ఎవరిలా గొప్ప కవిలా ఉన్నాడు వేమన అని చెప్పి తెలుగులో భావాలు తెలుసుకొని ఫ్రెంచ్ భాషలో అనువదించి ఫ్రాన్స్లో ఉన్నటువంటి బిబ్లియోథెక్ నేషనల్ అనేటువంటి మహారాజు గారి లైబ్రరీకి పంపించాడు. ఇది 1729 ఆ ప్రాంతంలో జరిగింది. ఖచ్చితంగా 100 సంవత్సరాలకి ఆంగ్లేయుల పాలనలోకి వెళ్ళిపోయింది భారతదేశం. ఆంగ్లదేశం భారతదేశాన్ని పరిపాలించాలి. అన్ని ప్రాంతాలని, తెలుగు నేలని, కన్నడ, తమిళ, ఒడియా, బెంగాలీ, అన్ని అస్సాం, అన్ని ప్రాంతాలు పరిపాలించాలంటే నేను మీతో మాట్లాడాలి, మీ భాష రావాలి, తెలుగు భాష నేర్చుకోవాలి. అప్పుడు సిపి బ్రౌన్కి తెలుగు నేర్చుకోమన్నారు. బ్రౌన్ మహాశయుడు తెలుగు ఈజీగా నేర్చుకోవాలంటే వేమన పద్యాలు ఉపయోగపడతాయి అనుకున్నాడు. వేమన పద్యాలని నేర్చుకొని వాటన్నిటినీ ఫస్ట్ ఫ్రాన్స్లో తెచ్చుకొని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి దాన్ని మళ్ళీ ఇంగ్లాండ్ పంపించాడు. 1829లో మొదటిసారిగా తెలుగు, ఇంగ్లీషు 2 భాషల్లో అనువాదం చేసి ప్రింట్ చేశాడు ఆంధ్ర రాష్ట్రంలో. ఖచ్చితంగా ఆ తర్వాత 100 సంవత్సరాలకి 1929లో కట్టమంచి రామలింగారెడ్డి గారిని ఆంధ్ర విశ్వ కళా పరిషత్ వైస్ ఛాన్సలర్గా నియమించినప్పుడు అదే టైంలో మరి రఘుపతి వెంకటరత్నం నాయుడు ఆర్థిక సహాయం చేశాడు. వేమన ఉపన్యాసాలు ఇప్పించేయండి.
రాళ్ళపల్లి అనంత శర్మ గారు ఆయన వేమన్ని 1929లో ఆయన రాశాడు వేమన గురించి. సిఆర్రెడ్డి గారు ఆయన గుర్తులేక. ఆ తర్వాత మైసూరు విశ్వవిద్యాలయంలో సిఆర్రెడ్డి గారు వైస్ ఛాన్సలర్గా సిఆర్రెడ్డి గారు ఉపన్యాసకులుగా ఉన్నప్పుడు అప్పుడే ఆయన లండన్ నువ్వు రెడ్డివి మా సభకు వచ్చి మాట్లాడంటే ఇంత చదువుకో నేను కులతత్వంతో మాట్లాడడం బాగోదు అని ఆయన ఇష్టపడ్డా. కాదు మీరు మా ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలి, మా సంఘ అభివృద్ధి కోసం కృషి చేయాలని. అయితే పని చేయండి, సంఘ అభివృద్ధి సంస్కరణకి దగ్గరైనటువంటి వేమన కవీంద్రుడి పేరు మీద ప్రతి సంవత్సరం సభలు నిర్వహించండి. రెడ్డిల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకి మిగతా కులాల్లో ఉన్న పేదవాళ్ళకి పారితోషికాలు ఇవ్వండి. సంస్కరణ భావాల్ని సంబంధించినటువంటి అనేక మేధావులు పిలిచి ఉపన్యాసాలు పెట్టినన్నారు. ఆ విధంగా వేమన జయంతుల యొక్క ఉత్సవాల నిర్వహణ మొదలైంది. అది నేను మోదుకూరు గ్రామంలో ఈ పిల్లల వయసు అప్పుడు నేను ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ చదువుతాను లైలా కాలేజీలో స్టూడెంట్ చేరినప్పుడు 1983లో స్వర్ణోత్సవాలు జరిగే సందర్భంలో మొదటిసారి మా తాతయ్య నాకంటే వేమన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ఇక్కడ ఊళ్ళో వాళ్ళందరూ తెలుసు నాకు ఆయనకి ఎలాంటి సంబంధం ఉంది. వేమన్ నేనంటే ఎక్కువ ప్రేమ అయింది. నాకు కోపం వచ్చేది. ఏంట్రా అని చెప్పి చూసా, చాలా డబ్బులు ఖర్చు పెట్టేవాడు. ఇప్పుడు కూడా నిన్న కామెంట్ చేశారు మా కుటుంబ సభ్యులు. మేమేం ఖర్చు పెట్టలే, డబ్బులు సద్వినియోగం చేశాం. తినితే ఏముంది 5 నిమిషాలే కదా. సరే, ఆయన ఆశయాలకు అనుగుణంగా ఇప్పుడు మనం కూర్చున్నటువంటి సభా మండపం రామిరెడ్డి గారు, మా బాబాయ్, నేను, గ్రామంలో ఇంక చాలామంది, చిరసాని ప్రభాకర్ రెడ్డి, ఆల రవీంద్రనాథ్ రెడ్డి, మరి కొల్లి కోటిరెడ్డి, అలానే ఉప్పల సుబ్బారెడ్డి గారు అబ్బాయి నాగిరెడ్డి, తీగూర శివరామరెడ్డి గారు, గోగిరెడ్డి సుబ్బారెడ్డి గారు, అందరికంటే ముందుగా మొన్నంగి రాఘవారెడ్డి గారు రోడ్డు మీద 7.5 లక్షలు ఇచ్చేసాడు మాకు, ఇది మొదలుపెట్టండి. ఆ విధంగా 33 లక్షలతోటి ఈ భవనం ఏర్పడింది. గ్రామస్తులు ఆనాటి పెద్దలు చేసిన పనుని దృష్టి పెట్టుకొని ఇది నిర్మించారు. ఆ నిర్మించిన తర్వాత నాకు భయం మొదలేసింది. ఇంత బిల్డింగ్ కట్టాము, ఈ సభలు జరపాలి కదా, జరపలేకపోతే ఏంటి, ప్రభుత్వానికి మనం తప్పుడు చేసినట్టు అయింది, ఈ ఊర్లో ఈ బిల్డింగ్ చేయడం కూడా తప్పు అయింది అనుకున్నాను. ఈరోజు ఎందుకు అనుకున్నారు, ఇంతమంది విద్యార్థులు రిస్క్ తోటి విజయవాడ దిగ్బంధమైనా సరే వేమన దండులాగా కృష్ణా నదిని దాటి రైలు ఆగిద్దో ఇదో తెలియదు, మేమెవరూ అన్నందుల్లా నిజంగానే ఆ ఆశయం సాధన కోసం ఇక్కడ జనం ఉంటారో లేదో, విఐపీలు వస్తారో రారో అని ఈ సభ జరగాల్సిందే అని చెప్పి మా విద్యార్థులందరూ సైనికులాగా వచ్చారు. వాళ్ళ అభివృద్ధి అయితే ఇప్పుడు ఈ పలుకులు ఎందుకు పలికాను నేను ఇప్పుడు దాకా అంటే, నేను వాళ్ళకి ఆన్సరబుల్. మా అమూల్యమైన సమయాన్ని మమ్మల్ని రిస్క్ పెట్టి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చామని చెప్పడానికి చెప్పాను. ఇది జరపాలా వద్దా అని అనటానికి నేను 40 పుస్తకాలు చదివాను. ఇప్పుడు పుస్తకం రిలీజ్ అయింది త్వరలో. ఆ పుస్తకంలో నేను ఈ వేమన జయంతులు కొనసాగించడానికి ఆవశ్యకత ఉందో లేదో ఎత్తుక్కోవడం కోసం 40 పుస్తకాలు చదివి తాళపత్ర గ్రంథాలుగా అయిపోయినాయి ఆ కాగితాలు. ఈ పుస్తకంలో గత 5 సంవత్సరాలకు జరిగిన గ్రామ వేమన సభల సంక్షిప్త చరిత్రని సీతారామరెడ్డి గారు పొందుపరిచి మనకు అందిస్తున్నారు. నేను రికార్డు ఉండాలి అన్నాను. మా తాతగారు అదృశ్యమైన తర్వాత ఆయన రూమ్కి వెళ్ళి చూస్తే కొన్ని చిత్కాయితాలు అయినా కనపడ్డాయి. నేను డాక్యుమెంట్స్ అయినట్టు అది పట్టించుకోవాలి. ఆ చిత్కాయితాలు తీసుకున్నా నా దగ్గర ఇప్పుడు డబ్బులు కూడా లేవు. అప్పుడు అన్నీ అప్పులు, నాకు అప్పుడే ఉద్యోగాలు చేయలేదు. నేను ఉద్యోగం చేరకముందే ఆయన చనిపోయాడు, ఆయన అదృశ్యం అయిపోయాడు. ఆ కాగితాలు నేను జిరాక్స్ చేసి, అప్పుడు సెల్ ఫోన్లు కూడా రాలా, జిరాక్స్ చేసి దాన్ని సీడీలు చేస్తే 3 సార్లు ఎగిరిపోయింది. 4వసారి మళ్ళీ చేసినప్పుడు సీతారామరెడ్డి గారితో స్నేహం. ఆయన దాన్ని మొత్తాన్ని డెవలప్ చేసి అప్పటికే మోవా వీరారెడ్డి మా తాతగారు 1929 నుంచి 1982 వరకు జరిగిన సభల సంక్షిప్త చరిత్ర రాశారు.
దాన్ని ఆ తర్వాత జరిగిన సభలో గ్రంథాలయాలు నిర్మించాం, గ్రామీణ గ్రంథాలయం నిర్మించాము, దానికి ఒక కళావేది నిర్మించాము, దానికి ఒక గెస్ట్ హౌస్ నిర్మించాము. ఈ సభలన్నీ పుస్తకం రూపంలో తీసుకొచ్చాము 2018 వరకు. 2018, 19, 10 నడిచి 2029. ఎందుకు మన శతజయంతి లాగకూడదు అని మధ్యలో నాకు ఆరోగ్యం దెబ్బతింది, అనుమానం వచ్చింది. సైన్యాన్ని తయారు చేసాం, వాళ్ళే డోనర్స్ అయ్యారు. డొనేట్ చేస్తే వాళ్ళది అయిపోయింది కదా ఆస్తి, అందుకని ఆ డొనేషన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళకు పెద్ద సైన్యం ఉన్నారు. తర్వాత వారసులు ఉన్నారు. ఈ వేమన మందిరానికి నా కన్న కూతురు అల్లుడు వాళ్ళు కాదు వారసులు ఉన్నారు. ఈ గ్రామ ఆస్తి వేమన ఆస్తి. ఎన్ని అవంతరాలు వచ్చినా ఈ వేమన సభలు జరుగుతూనే ఉంటాయి. వేమనే జరుపుకుంటాడు. ఆంధ్ర లలిత కళాశాల 2019లో బహుశా 21 అనుకుంటాను అవగాహన ఒప్పందం చేసుకుంది. మోదుకూరు గ్రామ వేమన జయంతోత్సవ సంఘంతో అవగాహన ఒప్పందం. అది కూడా ఆలోచించి చేశాం. ఇక్కడ ఎవరన్నా చదువుకున్న వాళ్ళు ఉండకుండా అందరూ అమెరికాలో ఇంకెక్కడ వెళ్ళిపోతేనో, హైదరాబాద్ వెళ్ళిపోతేనో, వేమనంటే తెలియనటువంటి పరిస్థితినో, ఏ లెగాక్ మహాశయుడైతే ఫ్రాన్స్ దేశం నుంచి క్రైస్తవ మతమైనటువంటి జేసు సభ నుంచి వచ్చారో ఆ జేసు సభని నిర్వహిస్తున్నటువంటి ఆంధ్ర లైలా కళాశాలతోటి వ్యవహరించారు. వాళ్ళు నిరాఘాటంగా జరపగలరు. ఈ విద్యార్థులు ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాలు కొనసాగుతారు లైలా కళాశాలలో. రాబోయే 2 సంవత్సరాల్లో ఏమన్నా మీరందరూ వస్తారా? వచ్చేది కూడా. ఉత్తమమైన యోగి వేమన యోగి, ప్రజాకవి, సాంఘిక విప్లవకారుడు, హేతువాదిగా కొందరికి కనిపించిన అంతు తెలియని ఉత్తమమైన యోగి వేమన యోగి, ప్రజాకవి, సాంఘిక విప్లవకారుడు, హేతువాదిగా కొందరికి కనిపించిన అంతు తెలియని ఆధ్యాత్మిక వేమన యోగి. అందరి స్వాముల వలె ఈయన ప్రచారం కాకుండాను అందరికంటే మేటి యోగి అర్థంతో ఆయన పదములను పోచుకొని చిరుడు. తన పదములను అర్థం చేసుకున్న శక్తి అందరికీ ఉండదనే తెలిసిన వేమారెడ్డి తన అంత్యకాలంలో తన కుటుంబంలో కొందరి యువకులను పిలిచి తన పద్య రహస్యములు తెలిపి, నా జీవితం అంతయు గడిచిపోయినది. నేను చెప్పిన కొందరి యువకులను పిలిచి తన పద్య రహస్యములను తెలిపి, నా జీవితం అంతయు గడిచిపోయినది. నేను శేఖర్ గారు రావాలి. మీరు రారు. శేఖర్ గారు రండి, పరిగెత్తండి. రండి సార్. అటు చూస్తారు, ఇటు చూస్తుంటే మీరు ప్రకటించండి. సైడ్ ఎవరైనా ఆర్ఎంఈ 12 లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ ఎవరైనా ఉంటారండి. ఓకే. వీరికి మా గ్రామ పెద్దలు తీగుర పిచ్చిరెడ్డి గారు వారి చేతుల మీదుగా ఫస్ట్ ప్రైజ్ బహుమతి ప్రదానం చేస్తున్నారు. తీగురు పిచ్చిరెడ్డి గారు. చేశాం సార్, చేశాం సార్. రెండవ బహుమతి వై నాగలిఖిత లంకపోతు రఘునాథ్ రెడ్డి గారు మరియు అన్నపరెడ్డి సుబ్బారెడ్డి గారు
ఈ పాపకి రెండవ బహుమతి ప్రదానం చేస్తున్నారు మరియు క్యాష్ ప్రైజ్ సర్టిఫికేట్ మేమంటో. రెండవ బహుమతి కింద 1500 రూపాయలు బహుమతి. అలాగే మూడవ బహుమతి విజయ. ఈ బహుమతి ప్రదానానికి డాక్టర్ వాసవి గారిని మహబూబా వాసవి గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ నిఖిత గారి డాక్టర్ వాసవి గారి అమ్మగారు సావిత్రి గారి జ్ఞాపకార్థం ఈ యొక్క బహుమతిని ప్రదానం చేయడం జరుగుతుంది. వాసవి మేడం గారు మూడవ బహుమతి వారి మదర్ గారైనటువంటి సావిత్రి గారి జ్ఞాపకార్థం వాసవి మేడం గారు బహుకరిస్తున్నారు. థ్యాంక్ యూ అండి. చదువు చదివి కొంట చదువుగా కొంట చదువు చదివి చదువు మర్మం చదువులేదా విశ్వనాథరామ వినాలి వేడి బండి చూడు వెళ్ళిపోయాను పక్కకి చూడు పురుగులు పెరిగిమని అది పెంకు వెళ్ళరా విశ్వనాథరామ వినాలి. తప్పులన్నీ వారు తండపు తండారు ఊరు వెళ్ళిన తప్పులన్నీ వారు తప్పులేరు విశ్వనాథరామ వినాలి. కామి కాని వాడు కవియనో రవియనో కామిగా మోక్ష కామి కాని వాడు కామి అయిన వాడు కవియనో రవియనో విశ్వనాథరామ వినాలి. ఆవు పాలు చూడు శివుడికి అభిషేకం ఆవు పాలు చూడు ఔషధం ఆవు పాలు చూడు అతిశయం విశ్వనాథరామ వినాలి. విద్యార్థులారా, ఇప్పుడు మనకి లేట్గా వచ్చిన లేటెస్ట్ వచ్చారు కదా, వాళ్ళు అనంతపురంలో ఎక్కడైతే మహాకవి వేమన జన్మస్థానం అని అనుకున్నామో, ఎక్కడైతే అక్కడ సమాజ సభ జరిగిందని అనుకున్నామో, కటాలుపల్లి కదిరి దగ్గర ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జేఎన్టీయూకి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీకి ప్రాచార్యులు ప్రిన్సిపాల్గా పనిచేశారు, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ పనిచేశారు. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వంలో BCDE ఏమన్నా తెలుసా మీకు? BCDకి మా కోఆర్డినేటర్ వారు ప్రొఫెసర్ దేవకుమార్ గారు. కంప్యూటర్ సైన్స్ మెకానికల్ ఇంజనీర్లో డాక్టరేట్, జేఎన్టీయూకి ప్రిన్సిపల్ చేశారు. ఆ తర్వాత విశ్వవిద్యాలయ పరిధిలో NSS కోఆర్డినేటర్ చేయడానికి ఉత్తర్వులు తీసుకుంటే ఇంకా పెద్ద ఆయన ప్రిన్సిపల్ చేసి మళ్ళీ చేయకూడదని చెప్పి రాష్ట్రం మొత్తానికి BCDE అనే పోస్ట్ క్రియేట్ చేశారు. అంటే బోర్డ్ ఫర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ త్రూ ఎడ్యుకేషన్. నేను ఏంట్రా ఈ BCD ఏంటో నాకు అర్థమైంది. ABCD నేర్పుతారా ఏంటో అంటున్నాను. నేను సంవత్సరం పట్టింది నాకు అర్థం కావడానికి. నిన్నే వారి ఆఫీస్కి పోయాను, నేను వెళ్ళే లోపల వారి ఇంటికి వెళ్ళిపోయాను. ఇట్లా వచ్చాను సార్, మీరు ఎన్నో అప్పుడు నేను ఇదో సాహిత్య సభ, కానీ లైలా కాలేజ్ యాజమాన్యం నా వెనకాల లెక్చరర్స్ అనేక మంది నిరంతరం వచ్చి అనేక సభలు చేయటం వల్లే ప్రభుత్వం దృష్టిలో పోయి మనకి ఈ బిల్డింగ్ ఏర్పడింది. ఇంకా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రణాళికలు సిద్ధం చేశాము. BCD మరి వాళ్ళు CEO ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆంధ్ర లైలా కళాశాల BCD విద్యార్థులతో తగు ప్రసంగం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. కాలాతీతమైనందుకు ఆలస్యమైనందుకు క్షమించాలి. ఈ యొక్క సందర్భంలో ఒక సాహితీ సభలో ఒక మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ అయిన నేను మాట్లాడడం
చాలా కష్టమైన పని. ఎందుకంటే టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి మేము మరి ఒక సాహితీ సభలో లేదా ఒక గొప్ప ప్రజాకవి అయినటువంటి వేమన గారి జయంతి సందర్భంగా అందరిని ఉద్దేశించి మాట్లాడడం చాలా కష్టమైన విషయం. ఇదివరకు పెద్దలందరూ మాట్లాడి ఉంటారు వేమన గారి గురించి. అది వరకు సాహిత్యంలో కేవలం భాషా ప్రయోగం సంస్కృతంలో జరిగి వాళ్ళే కవులుగా ప్రాచుర్యం పొందినటువంటి చరిత్ర మనం చూసాం. అయితే జనాభా మూల్యంలోకి జానపదంలో ప్రజల వాడుక భాషలోకి సాహిత్యాన్ని తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి మన వేమన గారు. మనందరికీ చిరపరిచితం. మనం చిన్నప్పుడు స్కూల్స్లో చదివినటువంటి వేమన పద్యాలు ఎప్పటికీ జీవితాంతం ఎప్పుడు మర్చిపోలేదు. అందులో ఎంతో భావము మరి మంచి అర్థాలు ఉండి ఒక జీవితంలో ఎప్పటికీ తప్పు కానటువంటి నగ్న సత్యాలు అందులో నిబద్ధీకృతమైనటువంటి విషయం మనకందరికీ తెలుస్తుంది. ఈ సమయాలు వినాయకుని ఎక్కడున్నారు లేట్ చేస్తే ఇక్కడే ఉంటాయి కాదు. మా కాలేజ్ నుంచి మాకెంత తోచిన డబ్బులు ఇద్దాం అనుకుంటున్నాము. దానికి మా ఊరు వీడియో పంపిస్తాం. లయోలా కాలేజ్ విద్యార్థులకు పొన్నూరు పినాకిని ఎక్స్ప్రెస్ ఎక్కడానికి ఆటోలు అరేంజ్ చేసేవాడిని మోత్కూరు నుంచి.